హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 21 మరియు 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము 3 యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు అని డిస్కస్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ ధౌనగిరి, ఐఎన్ఎస్ ఆగ్రాయ్ మరియు ఐఎన్ఎస్ సంశోధక్ గురించి ఆ క్లాస్లో మనము డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యుద్ధ నౌక మరియు దాని యొక్క ప్రధాన పాత్రకి సంబంధించి 2 లిస్ట్స్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కరెక్ట్ మ్యాచ్ని ఇక్కడ చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో కీ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్, క్యాపబిలిటీస్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ ధౌనగిరి అనేది స్టెల్త్ ఫైటర్గా మనం చెప్పవచ్చు. ప్రాజెక్ట్ 17A భాగంగా నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్గా దీనిని అభివృద్ధి చేశారు. మల్టీ డొమైన్ ఆపరేషన్స్ దీని యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది అండి, ఐఎన్ఎస్ ధౌనగిరి అనేది మల్టీ డొమైన్ అని ఇప్పుడే చెప్పుకున్నాము. బహుళ పాత్రల స్టెల్త్ యుద్ధ కార్యకలాపాలు అంటే శత్రువుల యొక్క రాడార్లు మరియు వారి నిఘా వ్యవస్థలకు దొరకకుండా మల్టిపుల్ డొమైన్స్లో ఆపరేషన్స్ నిర్వహించగలిగే నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేడ్కి సంబంధించినదే ఈ ఐఎన్ఎస్ ధౌనగిరి. ఇక్కడ ఆప్షన్ ఏ 3కి మ్యాచ్ అవ్వాలి. సో మనము బి అండ్ సి రెండింటిని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ ఆగ్రాయ్కి సంబంధించి చూడండి. ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అనేది సబ్మెరైన్ హంటర్. ఇది ఆర్నాలా క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది కోస్టల్ ఏరియాస్ తీర ప్రాంతాలలోను మరియు స్వల్ప లోతు జలాలలోను యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ కొరకు ఇది కీలకంగా ఉపయోగపడనుంది. సో బి ఏమవుతుంది అండి, ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అనేది అల్పలోతు జలాలలో జలంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలు. సో బి అనేది 2కి మ్యాచ్ అవ్వాలి. దెన్ డిని కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది ఏ. ఐఎన్ఎస్ సంశోధక్ గురించి కూడా చూద్దాము. ఐఎన్ఎస్ సంశోధక్ అనేది ఓషన్ మ్యాపర్. ఇది ఐఎన్ఎస్ సంధాయక క్లాస్ యొక్క సర్వే వెజల్ లార్జ్ క్లాస్లో 4th అండ్ ఫైనల్ వెజల్గా చెప్పవచ్చు. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ కోసము మరియు మ్యారిటైమ్ డొమైన్ మ్యాపింగ్ కోసం అంటే సముద్ర జలాల సరిహద్దు ఇటువంటి వాటిని మ్యాప్ చేయడం కోసం దీనిని ఉపయోగిస్తారు. సో సి ఐఎన్ఎస్ సంశోధక్ అనేది హైడ్రోగ్రాఫిక్ సర్వేలు మరియు సముద్ర శాస్త్ర సంబంధిత ఓషనోగ్రాఫిక్ డేటా సేకరణ కొరకు ఉపయోగపడుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 15 రకాల ఎఫ్డిసి ఔషధాలు నిషేధించిన కేంద్రం. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఔషధాలను నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటే ఏంటండి, 2 లేదా 3 డిఫరెంట్ ఔషధాలను నిర్ణీత మోతాదులో కలిపి తయారు చేసే మందులనే మనము ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటాము. ఈ మందుల వాడకం వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు ఉంది అన్న నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు వీటి తయారీ, పంపిణీ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి అని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, శాస్త్రీయంగా ధృవీకరించిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి అని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములు కూడా దీనికి అనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అని సూచించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు హాని కలిగించే, చికిత్సకు సమర్థవంతంగా సహకరించని ఔషధాలను గుర్తించేందుకు ఔషధ సాంకేతిక సలహా మండలి డిటిఏబి నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ఈ 16 రకాల ఎఫ్డిసిలను నిషేధించడం జరిగింది. ఇవి ఇండివిజువల్గా వివిధ ప్రయోజనాలను కలిగిస్తున్నా కూడా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ వలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని నిపుణుల కమిటీ హెచ్చరించడం ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ 16 ఎఫ్డిసి డ్రగ్స్ను ఏ చట్ట ప్రకారం నిషేధించడం జరిగింది? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టం 1940లోని
సెక్షన్ 26A ప్రకారం వీటిని నిషేధించడం జరిగింది. ఎందుకు వీటిని బ్యాన్ చేశారు? ఇర్రేషనల్ కాక్టైల్ ఫార్ములేషన్స్, పూర్తి స్థాయి సైంటిఫిక్ ఆధారాలు లేవు, నో థెరపటిక్ జస్టిఫికేషన్, వివిధ చికిత్సలలో వీటి పాత్ర మీద సరియైన ఆధారాలు లేవు, అన్ప్రూవెన్ బెనిఫిట్స్ వర్సెస్ పేషెంట్ రిస్క్, పూర్తి స్థాయిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ మరియు ఆధారాలు లేకుండా పేషెంట్లను రిస్క్లో పెట్టడం తగదు అని ఇక్కడ వీటిని బ్యాన్ చేయడం మనం చూడవచ్చు. బేస్డ్ ఆన్ డిటిఏబి ఎక్స్పర్ట్ రివ్యూ ఆఫ్టర్ సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ క్లినికల్ స్క్రూటినీ. బ్యాన్ చేయబడిన 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్లో మేజర్ కేటగిరీస్ని మనం చూస్తే యాంటీబయాటిక్ ప్లస్ ఎంజైమ్ కాంబినేషన్స్ మరియు పెయిన్ రిలీఫ్ అండ్ యాంటీ స్పాస్మాటిక్ మెడిసిన్స్ అండ్ యాంటీ డయాబెటిక్ ఫార్ములేషన్స్, డెర్మటలాజికల్ అలో బేస్డ్ టాపికల్ క్రీమ్స్. సో ఈ విధంగా 4 మేజర్ కేటగిరీస్లో బ్యాన్ అయిన డ్రగ్స్ని మనం చూడవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. ఎమాక్సిలిన్ మరియు సెరాటియో పెప్టిడేజ్, సెఫ్యూరోక్సిమ్ సెరాటియో పెప్టిడేజ్, సిఫాడ్రాక్సిల్ ప్లస్ ప్రోబెనిసిడ్, ఎసైటల్ సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ ఈథోహెప్టజైన్, పారాసిటమాల్ ప్లస్ లిగ్నోకైన్, గ్లైక్లజైడ్ ప్లస్ క్రోమియం పైకులినేట్ అండ్ అలోవెరా ప్లస్ విటమిన్ ఈ ఆర్ జోజోబా ఆయిల్ ఆర్ ఆరెంజ్ ఆయిల్ ఫార్ములేషన్స్. సో ఇలాగా వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. రెగ్యులేటరీ యాక్షన్కి మనం సంబంధించి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తిని బ్యాన్ చేశారు, సేల్స్ని బ్యాన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ని బ్యాన్ చేశారు. అలానే స్టేట్ డ్రగ్ కంట్రోలర్స్ని ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ల యొక్క ఔషధాల నిషేధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళల భద్రతకు నిర్భయ్ చేతన. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్భయ్ చేతన అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నిర్భయ్ చేతన కార్యక్రమాన్ని ఎందుకు తీసుకువచ్చారు? మహిళల భద్రత, లింగ సమానత్వం, గ్రామీణ స్థాయి నాయకత్వం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షల మంది పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ జాతీయ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగ సమానత్వాన్ని పెంచడం, మహిళల రక్షణ, వారి సమస్యలపై పురుషులలో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడానికి నమూనాగా దీనిని నిర్వహించామని అన్నారు. దీనికోసం రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో 28,500 మంది శిక్షకులను తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్భయ్ చేతనాకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ చూడండి. వరల్డ్స్ లార్జెస్ట్ జెండర్ సెన్సిటైజేషన్ డ్రైవ్ ఫర్ మేల్ గ్రాస్ రూట్ లీడర్స్. గ్రాస్ రూట్ డెమోక్రసీ అని దేనిని అంటాం మనము? పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటాము. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మేల్ లీడర్స్, ప్రజానాయకులు, వాళ్ళని జెండర్ సెన్సిటైజేషన్లో భాగంగా చేయడం కోసం, లింగ సమానత్వాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ జెండర్ సెన్సిటైజేషన్ డ్రైవ్గా చెప్పవచ్చు. ఈ కోర్ పర్పస్ ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. 17.5 లక్షల మంది మేల్ ఎలక్టెడ్ పిఆర్ఐ, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, సర్పంచెస్ కావచ్చు అండ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అంటాం మనకి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా దీనిలో శిక్షణను ఇస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ, డిగ్నిటీ మరియు జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని ప్రమోట్ చేయడం కోసము, అలానే బిల్డ్ జెండర్ రెస్పాన్సివ్ గ్రామ పంచాయత్ గవర్నెన్స్, పంచాయతీరాజ్ గవర్నెన్స్లో ఈ వ్యవస్థలో జెండర్ రెస్పాన్సివ్ మరియు రెస్పాన్సిబిలిటీని కూడా పెంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అలానే ప్యాట్రియార్కల్ బయాస్, పితృస్వామ్య ధోరణులను తగ్గించడానికి ఈ మేల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని యాక్టివ్ అలైస్గా ఉపయోగించడం ఈ కార్యక్రమంలో మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక ప్రాబ్లం ఉంది అండి. దానినే పతి పంచాయత్ వ్యవస్థ అని పిలుస్తారు. అంటే మనకి రిజర్వేషన్స్ 33% నుంచి 50% వరకు వివిధ రాష్ట్రాలలో ఉన్నా కూడా అందులో ఎక్కువగా మహిళలు విన్ అయిన స్థానాలలో వారి యొక్క హస్బెండ్ కానీ లేదా కొడుకులు, అన్నలు, ఇలాగా వారి యొక్క బంధువులు అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు.
ఇందులో ఎక్కువగా మహిళల యొక్క భర్తలు అధికారిక కార్యక్రమాలకి హాజరు కావడం మరియు అధికారాలను దుర్వినియోగం చేయడం వంటివి మనము చూస్తూ ఉంటాము. మహిళలు కేవలం సంతకాలకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారు. ఈ ప్రాక్సీ విధానాన్ని అరికట్టి మహిళలకు నిజమైన భాగస్వామ్యాన్ని అందించడం చాలా అత్యవసరం. ఇందులో భాగంగానే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్భయ్ రాహో ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. ఇందులో 3 ప్రధాన కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి నిర్భయ్ నేత్రి, రెండవది నిర్భయ్ చేతన, మూడవది నిర్భయ్ దృష్టి. ఆల్రెడీ మనము నిర్భయ్ చేతన గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. నిర్భయ్ నేత్రి అంటే ఏంటి? కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ అండ్ లీగల్ లిటరసీ ఫర్ 14.5 lakh ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్. ఎవరైతే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో 14.5 లక్షల మంది ఉమెన్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, మహిళా ప్రజాప్రతినిధులు సర్పంచ్ స్థాయిలో కావచ్చు, బ్లాక్ లెవెల్లో ఎంపీటీసీ లేదా జడ్పీటీసీలు కావచ్చు, ఇలాగ మొత్తం 14.5 లక్షల మంది ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్కి కెపాసిటీ బిల్డింగ్, వారి యొక్క సామర్థ్యాలను పెంపొందించడం కోసం శిక్షణ ఇవ్వడం మరియు లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడం, లీగల్ లిటరసీ చట్టం మీద అవగాహన కల్పించడం కోసం ఈ నిర్భయ్ నేత్రి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నిర్భయ్ చేతన అనేది 17.5 lakh మేల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి జెండర్ సెన్సిటైజేషన్ కోసం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ డీటెయిల్డ్గా దీనికోసం మనం చూసాము. ఇక నిర్భయ్ దృష్టి అనేది స్మార్ట్ సీసీటీవీ సర్వేలెన్స్ని రూరల్ నోడ్స్లో, స్ట్రాటజిక్ పాయింట్స్లో ఎక్కడైతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అటువంటి స్థానాలలో స్మార్ట్ సీసీటీవీ సర్వేలెన్స్ని ఏర్పాటు చేసి మహిళల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం ఈ నిర్భయ్ దృష్టిలో మనం చూడవచ్చు. ఈ 3 కూడా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో ట్రైనర్స్కి ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 28,500 మాస్టర్ ట్రైనర్స్ని రాష్ట్రాలు, జిల్లా మరియు బ్లాక్ లెవెల్స్లో గుర్తించడం జరుగుతుంది. ఇనీషియల్ టీఓటీ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ న్యూఢిల్లీలో నిర్వహించారు. పైలట్ స్టేట్స్ అస్సాం, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా అండ్ ఉత్తరాఖండ్. అండ్ కరికులం పార్ట్నర్ ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా అనే సంస్థ దీనికి సంబంధించి ఒక కరికులంని డిజైన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ ఎన్జిఓ కృషి చేస్తూ ఉంది. ఇక ట్రైనింగ్ మెథడాలజీ మనం చూస్తే ఇంటరాక్టివ్ కేస్ స్టడీస్, రోల్ ప్లే సినారియోస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కమ్యూనిటీ మ్యాపింగ్. సో ఇలాగా వివిధ పద్ధతులలో వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కీ థీమ్స్ అండ్ లీగల్ లిటరసీ మనం చూస్తే పాజిటివ్ మస్క్యులినిటీ అండ్ షేర్డ్ కేర్ గివింగ్. పురుషుల యొక్క పాత్ర ఏ విధంగా పాజిటివ్గా మనము రూపొందించాలి మరియు ఉమెన్స్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ, పాక్సో యాక్ట్ 2012, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అంటే బాలల నేరస్తులకు సంబంధించి, పాక్సో అనేది చిన్నపిల్లల మీద లైంగిక నేరాలకు సంబంధించి, పాష్ యాక్ట్ 2013, పని ప్రదేశాలలో మహిళల మీద లైంగిక హెరాస్మెంట్కి సంబంధించి ఈ పాష్ యాక్ట్, జెండర్ ప్రొటెక్షన్ ప్రొవిజన్స్ అండర్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో జెండర్ ప్రొటెక్షన్ ప్రొవిజన్స్కి సంబంధించి, కమ్యూనిటీ లెడ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఉమెన్ మహిళలకు ఏ విధమైన సమాజంలో ఉన్న భద్రతా వ్యవస్థలకి సంబంధించి కూడా మనకి కీ థీమ్స్ అండ్ లీగల్ లిటరసీలో ఇందులో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఫండింగ్ ప్యాటర్న్ మనం చూస్తే సెంట్రల్లీ సపోర్టెడ్ త్రూ ద నిర్భయ ఫండ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో దీనిని ప్రధానంగా మహిళల యొక్క భద్రతను పెంపొందించడము, వారికి చట్టాల మీద అవగాహనని కల్పించడం, వారి స్థాయి సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఇచ్చే శిక్షణగా దీనిని చూడవచ్చు. ఈ నిర్భయ రాహో ఫ్రేమ్వర్క్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి నిర్భయ నేత్రి, రెండవది నిర్భయ చేతన, మూడవది నిర్భయ దృష్టి. ఈ 3 గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎల్పీజీకి కొత్త దేశాల వైపునకు భారత్, సరఫరా అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యం. ఈ ఆర్టికల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్స్ను భారతదేశం వెతుకుతుంది అని, ఎల్పీజీ సప్లై చైన్స్ను స్ట్రెంథన్ చేయడం కోసం భారత్ ఈ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టింది అని క్రిసిల్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ ప్రాంతంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి భారత్ తన ఎల్పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ విపణులను గణనీయంగా పెంచుకుంది. వీటిలో అమెరికా, ఇరాన్ సహా పలు ఇతర దేశాలు ఉన్నాయి.
గణాంకాలను పరిశీలిస్తే పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు భారత్ ఎల్పీజీ దిగుమతులలో సుమారు 90% వరకు పశ్చిమాసియా గల్ఫ్ సప్లయర్స్ నుండి ఎక్కువగా జరిగేది. దీనివలన ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు సరఫరా అంతరాయాల వలన భారత్ తీవ్ర ప్రభావానికి గురి అయ్యేది. అందువలనే ఈ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద భారత్ దృష్టి పెట్టింది. క్రిసిల్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 2026 నాటికి భారత దిగుమతులలో అమెరికా వాటా దాదాపు 1/3 పెరిగింది. ఇది ఫిబ్రవరిలో కేవలం 8% ఉండేది. అంటే 8% నుంచి నియర్లీ 33% వరకు ఇంక్రీజ్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఏటా 2.2 మిలియన్ టన్స్ ఎల్పీజీ సరఫరా కోసం 2025 చివరిలో అమెరికాతో కుదిరిన ఒప్పందం దీనికి దోహదపడింది. ఈ ఒప్పందం యొక్క విలువ సుమారు భారత వార్షిక దిగుమతి అవసరాలలో 10% సమానంగా మనం చూడవచ్చు. ఇక దిగుమతుల జాబితాలో ఇరాన్ కూడా తిరిగి చేరింది. ఏప్రిల్ దిగుమతులలో సుమారు 6% వాటాను ఈ దేశం కలిగి ఉంది. అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి కూడా భారత్ ఎల్పీజీ సరఫరాను దిగుమతి చేసుకుంటూ ఉంది. ఉద్రిక్తతల సమయంలోనూ సరఫరా కొనసాగేందుకు భారత్కు దిగుమతి విపణులు వైవిధ్యీకరణ తోడ్పడినప్పటికీ దీనివలన సరఫరా వ్యవస్థల విస్తరణ, రవాణా ఖర్చులు పెరగడం లాంటి ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి. లభ్యత పెరగడం, ధరలు పెరగడం వలన వినియోగం తగ్గడంతో ఎల్పీజీ వినియోగం ఫిబ్రవరిలోని 32 లక్షల టన్నుల నుంచి ఏప్రిల్లో 24.7 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు 6% వృద్ధితో రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నులకు చేరిన భారత్ ఎల్పీజీ వినియోగం మార్చి, ఏప్రిల్ నెలలో మాత్రం ప్రీవియస్ ఇయర్లోని సేమ్ పీరియడ్తో కంపేర్ చేసినప్పుడు 13% క్షీణించగా మే నెలలో 20% పడిపోయింది. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏమిటి అంటే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం ఎల్పీజీ దిగుమతుల కొరకు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇందులో భాగంగా మార్కెట్ల వైవిధ్యీకరణ అంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద దృష్టి సారించింది. దీనివలన సరఫరా పెరిగినప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కొరకు సరఫరా వ్యవస్థలను విస్తరించడం ఒకటి, రవాణా ఖర్చులు పెరగడం ఇలాంటివి ప్రతికూలతలుగా మనకి చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 100% ఇథనాల్ సాధ్యమేనా? ఈ ఆర్టికల్ E100 ఫ్యూయల్ కి సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్, E100 ఫ్యూయల్లోని కీ పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రత మీద కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే E100 ఫ్యూయల్ మీద దృష్టి సారించింది. ఇప్పటి వరకు E10, E20 వంటి పెట్రోలులో కొంతమేర ఇథనాల్నే కలిపిన ఫ్యూయల్ని వినియోగిస్తూ ఉన్నాము. ఇకపై పూర్తిగా ఇథనాల్ని ఇంధనంగా వాడడానికి భారత్ ఇప్పుడు ప్రణాళికలు రూపొందిస్తుంది. దేశీయంగా జీవ ఇంధనాలను ప్రోత్సహించి రైతులకు అండగా ఉండడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే ఇందులో ప్రధాన సమస్య ఏంటి అంటే కంపాటబిలిటీ. పాత వాహనాలకు ఈ E100 ఫ్యూయల్ని ఉపయోగించడం అతిపెద్ద సవాలుగా ఉండనుంది. ముందుగా ఈ E100 ఫ్యూయల్ అంటే ఏంటి అనేది చూద్దాము. హై బ్లెండ్ ఇథనాల్ ఫ్యూయల్నే మనము E100 ఫ్యూయల్గా భావిస్తాము. ఇందులో పెట్రోలులో ఇథనాల్ కలపడం కాదు, ఇథనాలే మనము ఇంధనంగా వాడడం. ఫీడ్ స్టాక్స్ లైక్ షుగర్ కేన్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇలాంటి వాటి నుంచి ఈ ఇథనాల్ ఫ్యూయల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే నార్మల్ పెట్రోల్ కార్స్ దీనిని ఉపయోగించగలుగుతాయా అంటే నో. ఎందుకంటే రెగ్యులర్ పెట్రోల్ కార్స్ కానీ లేదా E20 కంప్లైంట్ స్టాండర్డ్ వెహికల్స్ కానీ E100 ఫ్యూయల్ మీద రన్ అవ్వలేవు. దీనికి గల కారణాలను మనం చూస్తే ఇథనాల్ అనేది హైలీ కరోజివ్ మెటీరియల్. రబ్బర్ హోసెస్, ఫ్యూయల్ లైన్స్, అల్యూమినియం పార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కరోజన్కి గురి అవుతాయి. దీనివలన ఇంజిన్ త్వరితగతిన పాడవుతుంది. అలానే ఇంజిన్ సామర్థ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. నీడ్స్ కరోజన్ రెసిస్టెంట్ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ స్పెషల్ ఇంజిన్ క్యాలిబ్రేషన్. అందుకొరకే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. దీనికి అవసరమైన వెహికల్ హార్డ్వేర్ ఏంటి? కరోజన్ రెసిస్టెంట్ ఫ్యూయల్ లైన్స్ అవసరమవుతాయి. అలానే మాడిఫైడ్ ఇంజెక్టర్స్ అవసరమవుతాయి. స్పెషలైజ్డ్ ఫ్యూయల్ పంప్స్, ఈవెన్ ఫ్యూయల్ పంప్స్కి కూడా మనకి ఈ కరోజన్ రెసిస్టెంట్ ఫ్యూయల్ లైన్స్ అవసరమవుతాయి.
డెడికేటెడ్ ఇంజిన్ క్యాలిబ్రేషన్ అనేది కీలకంగా ఉండనుంది. ఎందుకంటే నార్మల్ ఇంజిన్స్ ఈ E100 ఫ్యూయల్ మీద రన్ అవ్వడం అత్యంత సంక్లిష్టం కాబట్టి ఈ డెడికేటెడ్ వెహికల్ హార్డ్వేర్ అనేది ఇప్పుడు అవసరం అవుతుంది. అయితే ఈ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ని ఇప్పటికిప్పుడు అడాప్ట్ చేసుకోవాలి అంటే వెహికల్ కాస్ట్స్ తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. అందువల్లనే ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కొంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ ఫ్యూయల్ వెహికల్స్. ఇక ఈ E100 వలన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది మనం చూస్తే హై ఆక్టేన్ రేటింగ్, సుమారు 113 RON ఆక్టేన్ రేటింగ్ని మనం చూడవచ్చు. ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటి అండి? ఇక్కడ ఫ్యూయల్ యొక్క కెపాసిటీని మనము మెజర్ చేస్తాము. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో కంప్రెషన్ని ఎంత మేరకు తట్టుకుని నిలుస్తుంది వితౌట్ ఇంజిన్ నాకింగ్. దీనినే మనము ఆక్టేన్ రేటింగ్ అంటాము. ఆక్టేన్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఫ్యూయల్ సామర్థ్యం అంత బాగుంటుంది. హై ఆక్టేన్ రేటింగ్ అనేది హయ్యర్ ఇగ్నిషన్ని సూచిస్తుంది. అయితే ఇంజిన్ డిజైన్ కూడా ఇక్కడ కీలకంగా చూడాలి అండి. ఇక డీజిల్ ఇంజిన్స్లో అయితే C10 నెంబర్ని చూస్తాము. C10 నెంబర్లో వాల్యూ ఎంత తక్కువగా ఉంటాయి, ఇక్కడ రివర్స్లో ఉంటుంది. హయ్యర్ ఆక్టేన్ నెంబర్ ఉంటే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నట్టు, లోయర్ C10 నెంబర్ ఉంటే డీజిల్ ఇంజిన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నట్లు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా ఇండియన్ సినారియోలో మనం చూసినప్పుడు ఆక్టేన్ నెంబర్ అనేది సుమారు 91 నుంచి 95 రేంజ్లో ఉంటుంది. ఈవెన్ E20 ఫ్యూయల్కి కూడా అట్లీస్ట్ 95 ఆక్టేన్ నెంబర్ని మెయింటైన్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ E100 సుమారు 113 RON ని మనం చూడవచ్చండి. అంటే హై ఆక్టేన్ రేటింగ్, గుడ్ పర్ఫార్మెన్స్. ఈ E100 ఫ్యూయల్ అనేది క్లీనర్ కంబషన్ గా చూడవచ్చు. ఎక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదు. అతి తక్కువ స్వల్ప ఉద్గారాలతో ఇది క్లీన్ కంబషన్ ఇస్తుంది. కూలర్ ఇంజిన్ ఆపరేషన్ మనం చూడవచ్చు. బెటర్ యాంటీ నాక్ పొటెన్షియల్, ఇందాక మనం చెప్పుకున్నాం హయ్యర్ ఆక్టేన్ రేటింగ్ వలన యాంటీ నాకింగ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. అయితే కాన్స్ ఏంటి, దీని వలన నష్టాలు ఏంటి అనేది చూస్తే అరౌండ్ 30% లోయర్ ఎనర్జీ డెన్సిటీ దాన్ పెట్రోల్. పెట్రోల్ యొక్క ఇంధన సాంద్రత కంటే చాలా 30% తక్కువ సాంద్రత ఇందులో మనం చూడవచ్చు. దీని వలన ఫ్యూయల్ ఎఫిషియన్సీ 30 to 35% డ్రాప్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ E100 ఫ్యూయల్ కాస్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దో 30% పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ రిడక్షన్ ఉన్నా కానీ ఇది లాభసాటిగానే ఉండే అవకాశం ఉంది. బట్ దీనిలో మరొక ప్రాబ్లం ఏంటి అంటే మోర్ ఫ్రీక్వెంట్ రీఫ్యూయలింగ్. ఎందుకంటే ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండడం వలన ఎక్కువ ఇంధనాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. దానివలన రీఫ్యూయలింగ్ ఎక్కువ సార్లు మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎందుకు ఇండియా ఎప్పుడు E100 మీద దృష్టి సారించింది? ఒకటి, ఎనర్జీ సెక్యూరిటీ. మనము పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతుల మీద ఎక్కువగా గల్ఫ్ ప్రాంతము మరియు ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉన్నాము. ఈ పశ్చిమాసియా దేశాలు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వలన భారతదేశం ఇంధన భద్రతా విషయంలో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే E100 ఫ్యూయల్ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అలానే ఫార్మ్ ఎకానమీ, రైతులకి కూడా ఆర్థిక భద్రతను అందించగలుగుతాము. ఎందుకు అంటే ఈ E100 ఫ్యూయల్కి అవసరమైన ముడి సరుకు రైతుల ద్వారానే లభిస్తుంది కాబట్టి. అండ్ క్లీనర్ మొబిలిటీ, మనము నెట్ జీరో లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఈ క్లీనర్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని ద్వారా మనకి లభిస్తుంది. లోయర్ టెయిల్ పైప్ పొల్యూటెంట్స్ లైక్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్స్. అయితే మౌలిక వసతులకు సంబంధించి చూస్తే ఇక్కడ డెడికేటెడ్ డిస్పెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమవుతుంది. పెట్రోల్ పంప్స్లో కూడా మనకి పూర్తి స్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ వినియోగానికి అవసరమైన డిస్పెన్సింగ్ పంప్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలానే ఇథనాల్ మాయిశ్చర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి నార్మల్ పంప్స్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేజర్ కారిడార్స్ సచ్ యాజ్ ఢిల్లీ, NCR అండ్ ముంబై, పూణే, నాగ్పూర్ వంటి వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేయడం వలన క్రమేపీ మనము ఈ E100 ఫ్యూయల్ ఎకోసిస్టమ్ని రోల్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటగా 2027 చివరి నాటికి 5000 డిస్పెన్సింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయగలిగితే ఈ E100 రోల్అవుట్ క్రమేపీ విస్తరించడానికి సాధ్యమవుతుంది. దాని గురించే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అండి. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడానికి ఈ E100 ఉపయోగపడుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. వాహనాల మైలేజీ మాత్రం తగ్గే అవకాశం ఉంది. బట్ పెట్రోల్ ధరలతో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశం ఉన్నందున మైలేజ్ విషయం సమస్య కాకపోవచ్చు.
పర్యావరణ ప్రయోజనాల గురించి చూసాము, వాహనాల అనుకూలతకు సంబంధించి చూసాము, మౌలిక సదుపాయాల గురించి కూడా చూసాము. ఈవెన్ పెట్రోల్ బంకులు కూడా మార్చవలసిన అవసరం ఉంటుంది. వేల సంఖ్యలో ప్రత్యేక ఇథనాల్ బంకులను, డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది E100 ఫ్యూయల్ రోల్అవుట్కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారీగా సైనిక వ్యయం. ఈ ఆర్టికల్ ఇటీవల సిప్రీ నివేదిక 2026లోని ఒక్కొక్క దేశము సైనిక వ్యయానికి ఎంత మేర ఖర్చు చేస్తుంది అనే అంశం మీద ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీలక గణాంకాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో చాలా దేశాలు వాటి సైనిక వ్యయాలను పెంచుతూ ఉన్నాయి. నిరుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి రక్షణకు సుమారు 2.9 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి. అందులో మొదటి 15 దేశాలే 2.30 లక్షల కోట్లు వెచ్చించడం ఇక్కడ విశేషంగా చూడవచ్చు. సైనిక వ్యయాలకు సంబంధించి ఇక్కడ చూస్తే మొదటి స్థానంలో అమెరికా సుమారు 95,400 కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో నిలవగా, చైనా 33,600 కోట్ల డాలర్లతో రెండవ స్థానంలోను, రష్యా 19,000 కోట్ల డాలర్లతో మూడవ స్థానంలోను, జర్మనీ 11,400 కోట్ల డాలర్లతో నాలుగవ స్థానంలోనూ ఉండగా, ఇండియా 9,120 కోట్ల డాలర్స్తో ఐదవ స్థానంలో నిలిచింది. అంటే రక్షణ వ్యయాలలో టాప్ 5 ప్లేసెస్లో భారత్ ఐదవ స్థానంలో ఉండడం ఇక్కడ చూడవచ్చు. అలానే యూకే, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్, ఇటలీ, దక్షిణ కొరియా, పోలాండ్, స్పెయిన్ లాంటి దేశాలు కూడా టాప్ 15లో చోటు సంపాదించుకున్నాయి. సో ఇవి సైనిక వ్యయానికి సంబంధించి సిప్రీ నివేదిక 2026లోని కీలక అంశాలు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. 15 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఫాజిల్ని ఒడిశాలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో డిస్కవర్ చేయడం జరిగింది. ఈ డిస్కవరీ వలన ప్రస్తుతం బారిపాడా అనే ప్రాంతం గతంలో సబ్మెర్జ్డ్ షాలో సీ ప్రాంతంలో ఉండేది అని, ఏన్షియంట్ మెరైన్ ఎకోసిస్టమ్ సముద్ర ప్రాంత జీవావరణ వ్యవస్థకు సంబంధించి ఈ శిలాజాలు మరింత సమాచారాన్ని అందించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో ఇక్కడ ఈ లొకేషన్ ఇంపార్టెంట్ అండి. 15 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను ఒడిశాలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లోని ప్రస్తుత బారిపడా ప్రాంతంలో డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. యుఏఈ సోషల్ మీడియాకి సంబంధించి 15 సంవత్సరాల లోపు పిల్లలకు నిషేధం విధించింది. తద్వారా పిల్లలను డిజిటల్ స్పేస్ నుంచి రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల వివిధ దేశాలు సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధాన్ని విధిస్తూ ఉన్నాయి. ఇందులో యుఏఈ కూడా జాయిన్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి. న్యూఢిల్లీలో 4వ ఇండియా నెదర్లాండ్స్ సైబర్ డైలాగ్ను కండక్ట్ చేయడం జరిగింది. సైబర్ మరియు డిజిటల్ డొమైన్స్లో ఇరు దేశాల యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ని మరియు కోఆపరేషన్ని మరింత స్ట్రెంథన్ చేయడం కోసం దీనిని నిర్వహించారు. The dialogue was co-chaired by Joint Secretary for Cyber Diplomacy at the Ministry of External Affairs, Amit A. Shukla, and Ambassador at Large for Cyber Affairs at the Dutch Ministry of Foreign Affairs, Ernst Noorman. వీరిద్దరి అధ్యక్షతన ఈ సైబర్ డైలాగ్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. దేశంలో వ్యవసాయం మరియు వ్యవసాయేతర రంగాలలో పనిచేసే వ్యాపార సంస్థలు 5.85 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన 6వ ఆర్థిక గణన పూర్తి స్థాయి నివేదికలో వెల్లడించింది. ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ చూడండి. ఈ గణాంకాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలలో 59.48% సంస్థలు గ్రామాలలోనూ మిగిలినవి పట్టణాలలోనూ పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో 13.12 కోట్ల మంది ఉపాధిని పొందుతున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. ప్రముఖ అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదుడు, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రిబ్యునల్ ITLOSలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ లా కమిషన్ చైర్మన్ గాను, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్గా న్యాయ విద్యారంగంలో విశేష గుర్తింపును పొందారు. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. వన్ లైనర్స్గా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్. సీనియర్ IAS అధికారి వివేక్ అగర్వాల్
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇది కూడా పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్గా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది G7 దేశాల చొరవతో 1989లో ఏర్పడింది. ఇది మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం, సామూహిక విధ్వంసానికి దారితీసే ఆయుధాల తయారీకి ఆర్థిక చేదోడు లాంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచి నిర్మూలించేందుకు పనిచేస్తున్న ఈ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్ష పదవి భారత్కి లభించడం ఇదే తొలిసారి. కాబట్టి పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. FATF అనేది ఒక ఇండిపెండెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది మనీ లాండరింగ్ మరియు గ్లోబల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద వాచ్ డాగ్గా వ్యవహరిస్తుంది. ఇందులో 2 లిస్ట్స్ ఉంటాయండి. ఒకటి గ్రే లిస్ట్, రెండవది బ్లాక్ లిస్ట్. ఈ గ్రే లిస్ట్ అనేది ఏ దేశాలైతే ఈ గ్రే లిస్ట్లో ఉంటాయో అటువంటి దేశాలు వాటి యొక్క ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి కొంత సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలోపు ఫైనాన్షియల్ గ్యాప్స్ని రెగ్యులేట్ చేసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ప్రస్తుతం బోస్నియా, బల్గేరియా, వియత్నాం, ఇరాక్ లాంటి దేశాలు ఉన్నాయి. గతంలో పాకిస్తాన్ అనేక సందర్భాలలో ఈ గ్రే లిస్ట్లో ఉండేది. ఇక బ్లాక్ లిస్ట్లో ఉన్న దేశాలు ఖచ్చితంగా వాటి యొక్క స్ట్రక్చరల్ ఫ్లాస్ని ఇమ్మీడియట్గా వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే సభ్య దేశాలు స్ట్రిక్ట్ కౌంటర్ మెజర్స్ దాని మీద అప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఒక అకౌంటబిలిటీని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వాగర్వాల్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2031 మార్చి 31 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. సో ఇవి కూడా పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ప్రొఫెసర్ MS స్వామినాథన్ అవార్డు 2026ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ CH శ్రీనివాసరావు. ఈయన ప్రస్తుతం ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇది 9వ MS స్వామినాథన్ అవార్డు. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఏప్రిల్ 2026 అవుట్లుక్ నివేదిక ప్రకారం 2026-27లో భారతదేశ GDP ఎంత మొత్తంగా ఉంటుంది అని అంచనా వేసింది? ఆన్సర్ $4.15 ట్రిలియన్ ఉండవచ్చు అనేది అంచనా. ఇదే సమయంలో UK యొక్క విలువ $4.26 ట్రిలియన్ అంచనా వేసింది. టాప్ 4 ప్లేసెస్లో అమెరికా, చైనా, జర్మనీ మరియు జపాన్లు ఉంటాయని IMF అంచనా వేసింది. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. E100 ఇంధనానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము E100 ఫ్యూయల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.